మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియులరా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మనమందరం కూడా క్షేమంగా ఉండి ఈ విధంగా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే అవకాశము ప్రభు ఇచ్చినందుకు ప్రభుకే స్తోత్రాలు కలుగునుగాక. మరి సమయంలో మనమందరము కలిసి లేఖనాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు కొరకు 86వ కీర్తన 15వ వచనము చదువుతానండి, గమనించండి. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. దేవుడు తన వాక్యమును మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. కీర్తనాకారుడు దేవుని యొక్క గుణ లక్షణాల్లో కొన్నింటిని చక్కగా ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినటువంటి వాడవు. ప్రీతి అనిపెట్లారా, ప్రభు ఎంత కృప కలిగిన వాడో, కరుణ కలిగిన వాడో, ప్రేమ కలిగిన వాడో, దయ కలిగిన వాడో దైవభక్తుడు జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యము చదువుతూ ఉంటుండగానే ఒక విషయము నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. లోకం వైపు చూస్తే ఎక్కడ చూసినా శ్రమలే, ఎక్కడ చూసినా కష్టాలే, ఆత్మహత్యలు, మరణాలు, ప్రమాదములు, తుఫానులు, వరదలు, భూకంపాలు, కుటుంబంలో కుట్లాటలు, నెమ్మది లేదు, సమాధానం లేదు, చాలా కష్టాలు. రోజు రోజుకి మానవ జీవితం, ప్రపంచం కష్టాలతో నిండిపోతూ ఉన్నది. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు, ఈ వాక్యము చదివినప్పుడు పిల్లరా, మనకి సాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే, దేవుడు ఇంత ప్రేమ కలిగిన వాడైతే, దేవుడు ఇంత కరుణ కలిగిన వాడైతే, దేవుడు ఇంత మంచి దేవుడైతే నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? లోకము నిండా ఎందుకు ఈ కష్టాలనే ప్రశ్న చాలామందికి వస్తున్నట్లుగా మనం గమనించాలి. దేవుడు మంచివాడైతే ఈ కష్టాలన్నీ నా జీవితంలో ఎందుకు వస్తున్నాయి? ఇటువంటి ప్రశ్న ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఇటు క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా వస్తున్నటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నను బట్టి సరైనటువంటి జవాబు పొందక చాలామంది కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అదేంటంటే, నిజానికి అసలు దేవుడే లేడు అంటున్నారు కొంతమంది. దేవుడు ఉంటే ఎందుకు ఈ కష్టాలన్నీ అని ఒక తప్పుడు తీర్మానం చేసుకుంటున్నారు. రెండవదిగా, ఒకవేళ దేవుడు ఉంటే ఆయన మీరు బోధిస్తున్నంత మంచి దేవుడు కాదు, వాక్యంలో ఉన్నట్టుగా కరుణా కటాక్షముల చేత నిండిపోయినటువంటి దేవుడు కాదు అని ఒక తప్పుడు అభిప్రాయము మానవుల యొక్క జీవితంలో సాతానుడు కలుగజేస్తూ ఉన్నాడు. ఇంకొక అభిప్రాయం కూడా కలుగుతుంది మానవుల్లో. అదేంటంటే, ఒకవేళ దేవుడున్నా కూడా ఈ కష్టాలన్నింటినీ తీసివేయటానికి ఆయనకి శక్తి చాలదేమో, ఆయన శక్తి మరి వీటన్నిటినీ జయించటానికి చాలదేమో అనే మరి ఒక తప్పుడు అభిప్రాయం కూడా ఆ ప్రజల హృదయాల్లో సాతానుడు మొలిపిస్తూ ఉన్నాడు. దేవుడు లేడని, ఉన్నా కానీ ఆయన మీరు చెప్తున్నట్లుగా ఆయన కరుణాకటాక్షములతో నిండినవాడు కాదని, అంతేకాకుండా ఈ మానవులు అనుభవిస్తున్నటువంటి శ్రమలను తీసివేయటానికి శక్తి చాలినవాడు కాదని చాలామంది పిల్లరా తప్పుడు అభిప్రాయాలు వారు కలిగి నిజంగా దేవుని అర్థం చేసుకోలేక, ఈ శ్రమల గురించి సరైనటువంటి అవగాహన లేక వారు తప్పిపోయి జీవితంలో వేదనలతోనూ బాధలతోనూ ఇంకా జీవిస్తున్న సంగతి మనం చూడగలం. అయితే దావీదు భక్తుడు అలా చెప్పట్లేదు, కానీ ఆయన ఏమిటంటే, నీవు దయాదాక్షిణ్యములతో నిండినటువంటి వాడవు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇంత మంచి దేవుడు, ఇంత కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మరి శ్రమల విషయంలో ఏం చేస్తున్నాడు? పట్టించుకుంటున్నాడా?
మరి ఆయన ఏం చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలోంచి అనే సంగతి కనుక మనం చూసినట్లయితే 4 ప్రాముఖ్యమైన విషయాలు పిల్లల మనం ఈ రోజుల్లో తప్పక చూడాలి. ప్రాముఖ్యంగా ఈ కరోనా దినాల్లో ఎక్కడ చూసినా భయమే, ఎక్కడ చూసినా మరి నిజానికి లక్షలాది మంది చనిపోయి మరి బారిన పట్టినటువంటి కుటుంబాల్లో నెమ్మది లేక భయపడుచు శ్రమలతో కష్టాలతో నిండిపోయినటువంటి దినాల్లో ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయో, వీటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలో, దేవుని సహాయం ఏ విధంగా తీసుకోవాలో దేవుని లేఖనాల నుండి మనం తెలుసుకొని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతము మనము ఆనందకరమైనటువంటి నెమ్మది కలిగినటువంటి జీవితం జీవించాలని నా ప్రార్థన, నా ధ్యానము. మొదటిగా ప్రియులరా, ఈ శ్రమల విషయంలో మనం 4 విషయాలు చూసుకోబోతున్నాం. మొదటిగా, ఈ శ్రమలకు కర్త దేవుడైతే కాదు. ఈ కీడులకు, శ్రమలకు, బాధలకు కర్త దేవుడు కాదు. ఇవి దేవుడు కలుగు చేసినవి కాదు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తను సృష్టించిన సమస్తాన్ని చూసినప్పుడు అది మంచిదిగా ఉంది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అక్కడెక్కడ చెడుకు కానీ కీడు కానీ ఉన్నట్టుగా మనం చూడలేము. అయితే జాగ్రత్తగా గమనించండి, దేవుని ఎడల మానవునికున్న ప్రేమ వ్యక్తము చేయటం కొరకు మానవునికి ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. అంటే మంచి చెడులను ఎరిగి ఒక నిర్ణయము తీసుకునే స్వాతంత్ర్యము దేవుడు మానవునికి ఇచ్చాడు. ఇది ఆయన ప్రేమతో చేసిన పని. మనము కూడా ఈ ఫ్రీ విల్ని, ఈ స్వాతంత్ర్యాన్ని దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి వినియోగించుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుడు ఏం చేశాడంటే, దేవుడిచ్చినటువంటి ఈ ఫ్రీ విల్ని, స్వాతంత్ర్యాన్ని దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి, సాతానికి చేరువవటానికి మానవుడు వినియోగించుకున్నాడు. మనందరికీ తెలుసు, ఏదైనా వనంలో జరిగిందిటే దేవుని మాట కంటే సాతాను మాటకి విలువ ఎక్కువ ఇచ్చి దేవుణ్ణి ఎన్నుకోవలసినటువంటి వాడు, దేవుని మాటలను ఎన్నుకోవలసినటువంటి వాడు ఆదాము లేదా అవ్వ సాతాను మాటలను ఎన్నుకొని మంచి చెడులను ఎరిగి ఎన్నుకునే స్వాతంత్రం కలిగినటువంటి ఈ ఆది మానవులు వారు సాతాను మాటలను ఎన్నుకొని దేవునికి దూరం అయిపోయారు, సాతానికి చేరువైపోయారు, లోబడిపోయారు. వెంటనే మానవ జీవితంలోనికి పాపము వచ్చింది, ప్రకృతిలోనికి పాపం వచ్చింది, మానవ జీవితం మారిపోవటం ప్రారంభమైంది. వారి జీవితము, వారు చేసినటువంటి పాప ఫలితమే కష్టాలు తెచ్చే వారికి చెమటోడ్చి జీవిస్తామని దేవుడు చెప్పాడు. మరి ఆయన జీవితంలో కష్టాలు వచ్చినాయి. భూమి ముండ్ల తుప్పలను మొలిపించటం ప్రారంభించింది. ప్రకృతిలో పాపం ప్రవేశించింది. మానవునికి సహాయకరంగా ఉండవలసినటువంటి ప్రకృతి మానవునికి శత్రువైంది. తద్వారా వీళ్ళ మరి కష్టాలు ప్రారంభమైనాయి. ఈ సంగతి మనము జాగ్రత్తగా గమనించాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకు మానవుని జీవితంలో శ్రమలు వస్తున్నాయి? ఈ శ్రమలకు దేవుడు కర్త కాదు, మానవుడే కర్త, సాతానుడే కారణమనే సంగతి మనం గుర్తించాలి. ప్రేమామయుడైనటువంటి దేవుడు ఎప్పటికప్పుడు మనం తప్పించుకునే మార్గం ఏర్పాటు చేశాడు. కానీ మానవులు ఆ మార్గమును ఎంచుకొనక మరి పదే సాతాను మార్గాన్ని ఎంచుకొని శ్రమల్లో నుంచి అధిక శ్రమల్లోనికి ప్రవేశిస్తున్నటువంటి సంగతి పిల్లరా మనమందరం కూడా గుర్తించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మానవుడు దేవుని మాటను హృదయపూర్వకంగా తిరస్కరించి, దేవుని హృదయపూర్వకంగా ప్రక్కకు నెట్టేసి, సాతాను మాటకు లోబడి ఎరిగి తెలిసి కూడా తప్పు చేయటం ద్వారా ఆయన జీవితంలో శ్రమలు వచ్చిన సంగతి మనం గుర్తుంచుకోవాలి.
అయితే దేవుడు ఎంత ప్రేమామయుడని మనం గుర్తించగలుగుతున్నామంటే, ఎంత కరుణామయుడైతే ప్రియులారా, ఎవరైతే శ్రమల్లో ఆయన్ని ఆశ్రయిస్తారో, శ్రమలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తారో, వారికి ఆ శ్రమల్లో నుంచే మంచిని మేలును కలుగజేయగలిగినటువంటి గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏ విధంగా చేస్తాడు? ఆ కష్టాల్లో నుంచి మనకి మేలు ఎలాగ చేస్తాడు, కష్టాలని మేలుగా దేవుడు ఎలాగ మలుస్తాడు అంటే, దీంట్లో కూడా ఒకటి రెండు మాటలు మీకు తెలియజేస్తాను ప్రియులారా. ఇశ్రాయేలు జనాంగము కష్టాలు వచ్చినప్పుడే దేవుని తట్టు తిరిగేవారు, సుఖాలు వచ్చినప్పుడు లోకంలో కలిసిపోయేవారు. కానీ వారు దేవుని దగ్గరికి వస్తే దేవుడు వారి కష్టాల నుంచి వారికి విడుదల అనుగ్రహించేవాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి వారి జీవితాలు వచ్చేటువంటి కష్టాల్లో నుంచి దేవుడు మేలును మనకి అనుగ్రహిస్తాడు. కష్టాలని కష్టాలుగా ఉంచకుండా ఆ కష్టాల్లోంచి దీవెన మనకి అనుగ్రహిస్తాడనే సంగతి మనం గుర్తించాలి. ఏ విధంగా అంటే ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఒకటి, కష్టాలు మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాయి. భక్తుడు అన్నాడు, నేను శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పి తిరిగి తిని, ఇప్పుడైతే శ్రమలు వచ్చిన తర్వాత నీ మార్గాన్ని అనుసరిస్తున్నాను అన్నాడు కీర్తనల గ్రంథంలో. కష్టాలు ఉన్నప్పుడు మనం బాగా ప్రార్థన చేసుకున్నాం, కష్టాలు ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటాం, కష్టాలు ఉన్నప్పుడు క్రమంగా గుడికి వెళ్తాం, కష్టాలు ఉన్నప్పుడు పిల్లల దేవుని గురించి ఆలోచిస్తుంటాం. కానీ సుఖాలు వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు మనుషులు? విశ్వాసులు అలా చేయకూడదు. సాధారణంగా మనుషులు ఏం చేస్తారు? లోకంలో కలిసిపోతారు, దేవుని పోస్ట్ పోన్ చేస్తారు, ప్రార్థన పోస్ట్ పోన్ చేస్తారు, దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి పిల్లరా, ఈ కష్టాలు నిజంగా మనం దేవుని దగ్గరికి రావటానికి దేవుడు ఒక సాధనంగా వాడుకుంటాడు. ప్రేమతోనూ మనం దేవుని దగ్గరికి వస్తాం, కానీ కష్ట సమయంలో దేవుని దగ్గరికి వస్తాం. ఇశ్రాయేలు అలాగే చేశారు. సంతోషం వచ్చినప్పుడు దేవుడు మన చెవిలో చెప్తాడు మెల్లగా కొన్ని విషయాలు, అలాగే మన మనస్సాక్షితో చెప్తూ ఉంటాడు లోపల. కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనతో గట్టిగా అరిచి చెప్తూ ఉంటాడు. ఆ పాపపు జీవితంలోంచి మనం బయటికి రావటానికి ఈ కష్టాలని ఒక మెగాఫోన్గా దేవుడు వాడుకుంటాడు అని సిఎస్ లూయిస్ గారు చెప్పారు. నిజమే కదా అండి? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మాట్లాడటం ద్వారా మనల్ని దేవుని దగ్గర నడిపిస్తాడు. ఎంతోమంది భక్తుల జీవిత చేతలు చూస్తే కష్టాలు వచ్చినాయని మనం కంగారు పడుతుంటాం, కానీ ఆ కష్టాలు నిజంగా దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాయి, లోకంలో కలిసిపోకుండా మనల్ని కాపాడుతున్న సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమామయుడైతే, దేవుడు కనికర సంపన్నుడైతే, దేవుడు ప్రేమ అయితే ఎందుకు మానవునికి కష్టాలు అని మనం అనుకుంటున్నాం కదా. వీళ్ళరా, కష్టాలకు దేవుడు కర్త కాదు, నువ్వు సాతాను నేను కర్తలం. మన జీవితాల్లో కష్టాలు రావడానికి మనమే కారణం, సాతాను కారణం. అయినా కృప కలిగిన దేవుడు ఆయన దగ్గరికి కనుక మనం వస్తే ఆ కష్టాల నుంచి మేలును మనకిస్తున్నాడు. ఆ గొప్ప మేలు ఏంటంటే మనం కష్టాల నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుని మాట వింటున్నాం, దేవునికి చేరువవుతున్నాం. జోనీ ఎరిక్సన్ అనే ఒక సహోదరి ఒకసారి వెనక్కి పడి మెళ్ళిరిగిపోయినాయి, మెడ నరాలు తెగిపోయినాయి. ఆమె బాడీ అంతా కూడా పనిచేయటం మానేసింది. ఆమె వీల్ చైర్లో కూర్చుంది 30 సంవత్సరాలు. ఆ తర్వాత ఆమె ఏమని చెప్పిందో తెలుసా? నేను గనక ఈ 30 సంవత్సరాలు వీల్ చైర్లో కూర్చోకుండా నా కాళ్ళ మీద గనక నేను నిలబడి ఉంటే నేను ఎప్పుడు కూడా యేసు ప్రభువుని తెలుసుకుని ఉండకపోదును. నేను ఈ వీల్ చైర్లో ఉండటం వల్ల యేసయ్య ప్రేమను నేను గుర్తించగలిగాను అని చెప్పింది. అనగా ఒక పద్ధతి, ఒక ఆశీర్వాదము దేవుడు కష్టాల నుంచి మనకు తెచ్చేది ఏంటంటే మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాడు. మనం జాగ్రత్తగా దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఇంకొకటి, కష్టాల్లో పిల్లరా మనకి దేవుడిచ్చి ఇంకొక ఆశీర్వాదం కూడా ఉంది. అదేంటంటే మనకు వచ్చిన కష్టాల నుంచి మేలు ఎలా కలుగజేస్తాడో ఒకటి రెండు మాటలు మీకు చెప్పి మనం ముందుకెళ్దాం. ఒకటి, దేవుని దగ్గరికి నడిపిస్తాయి మన కష్టాలు. రెండవది, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా మనల్ని దేవుని దగ్గర నడిపించడమే కాదు,
దేవుని స్వరూపంలోనికి మారుస్తాయి, మనల్ని దేవునిలా మారుస్తాయి కష్టాలు. ఈ కష్టాలు రాకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేం. మన ఆత్మీయంగా ఎదగాలంటే శ్రమల గుండా ప్రయాణం చేయాలి. చూడండి, ఒక వంకరలు కలిగినటువంటి చెక్క, ఆ వంకరలన్నీ పోవాలంటే ఆ కటింగ్ మిషన్లోంచి వెళ్ళాలి. ఆ కటింగ్ మిషన్ కరకర దాన్ని కోస్తూ ఉన్నప్పుడు రెండో పక్క చూడండి, బయటకు వచ్చినప్పుడు అది ఎంతో నున్నగా ఉంటుంది, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రియ సహోదరులారా, దేవుడు కష్టాలకి కర్త కాకపోయినప్పటికీ మనం తెచ్చుకున్న కష్టాలను ఆశీర్వాదంగా ఎలా మలుస్తున్నాడో మనం గమనించాలి. కష్టాల్లో కృంగిపోద్దు, కానీ దేవుని చేతికి అప్పగించుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకున్న వంకర టెంకర్లన్నీ కూడా సరి చేస్తూ ఉన్నాడు. చక్కని నిదానమైనటువంటి వ్యక్తిగా మనల్ని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన వ్యక్తిగా మనల్ని చేస్తూ ఉన్నాడు. పనికి వచ్చే వ్యక్తిగా మనల్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా అండి, కష్టాల్లో దేవుడు మేలును మంచిని మనకి తీసి ఇస్తా ఉన్న సంగతి మనము గుర్తించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అందుకే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అనుగ్రహించును. మనకి శ్రమలు వస్తే ఓర్పు నేర్చుకుంటాం, ఓర్పు వస్తే మనకి పరీక్షించబడతాం, పరీక్షలో మనకి విజయం కలిగితే నిరీక్షణ కలిగి ఉంటాం. పరీక్ష మనకి నిరీక్షణలోనికి నడిపిస్తుంది. కష్టాలను మనము దేవుని చేతికి అప్పగిస్తే, మన జీవితంలో వచ్చిన శ్రమలు ప్రభు చేతికి కనుక అప్పగిస్తే వాటిలోంచి మనకి మేలు ఎలాగిస్తున్నాడు సార్ దేవుడు. ప్రభు ఎంత సహాయం చేస్తున్నాడు, ఎంత ప్రేమ దాంట్లో కష్టాలతో కృంగిపోయి, కష్టాలతో నశించిపోయి మనం పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి కష్టాలకి కారణం ఆయన కాదు, మనమే. అయినా కానీ ఆ కష్టాల్లో నుంచి మేలును మనం ఆయన సహాయం కోరినప్పుడు మనకి అందిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలని, గ్రహించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మనము యేసుక్రీస్తు వారు కూడా చూడండి, ఆయన ఎన్నో కష్టాలు, కుమారుడయ్యుండి ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను అనే వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8లో మనం చూస్తూ ఉన్నాం. నో పెయిన్ నో గెయిన్. మనందరికీ తెలుసు, కష్టాలుంటే మనకి ఆశీర్వాదముగా దేవుడు మారుస్తాడు. దేవుని సహాయం తీసుకోకపోతే నో గ్యారంటీ, నో సహాయం. కష్టాలు 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 నష్టాలే. కానీ ఎవరైతే దేవుని సహాయం చేసుకుంటారో కష్టాలు వెనక ఆశీర్వాదాలు. భక్తుల జీవితాలు మీరు ఎన్ని చూసినా కూడా వారికి కష్టాల వెనకాల ఆశీర్వాదాలు వచ్చాయి. యోసేపు చాలా కష్టాలు అనుభవించాడు. కష్టాలంటే తప్పులు చేసి కాదు సుమండి కష్టాలు పడటం, కీడు చేసి కాదు కదండి. దేవునికి వ్యతిరేకంగా జీవించి కష్టాలు పడితే దాంట్లో మనకు సహాయం దొరకదు. మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనకి కష్టాలు వస్తాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉందనుకోండి, మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొంతమందికి కష్టాలు వస్తున్నాయి. అయినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అద్భుతకరుడు. వీళ్ళ చాలామంది అనుకున్నట్లుగా ఆయన ప్రేమ లేనివాడు కాదు, చాలామంది అనుకున్నట్లుగా ఆయన శక్తి లేనివాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగలడు. ఆయనకి అసాధ్యమైంది లేదు. ఈ శ్రమలోంచి సైతము మేలును తీసి మన చేతుల్లో, మన జీవితాల్లో పెట్టగలిగినటువంటి దేవుడు, మంచి దేవుడు యేసుక్రీస్తు వారు. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఎక్కడ కూడా ఆయన ప్రభువును విడిచిపెట్టలేదు. ప్రభు చేతిలో తన జీవితాన్ని పెట్టాడు, మనుషుల చేతిలో తన జీవితాన్ని పెట్టలేదు. కృప కలిగిన దేవుడు మరి చివరికి ఆయన్ని బహుగా మేలు చేత ఆశీర్వదించిన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారి అన్నదమ్ములతో అంటాడు, బ్రదర్స్తో అంటాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయటం కొరకు కాదు, మేలు చేయటానికే. కీడులా కనిపించింది కానీ చివరికి మేలే జరిగిందని అక్కడ సాక్ష్యం ఇచ్చిన సంగతి మనం గుర్తించాలి. ప్రియులారా, ఏ విధంగా దేవుడు మన కష్టాల్లోంచి మనకు మేలును తెస్తాడో 2-3 పాయింట్లు మీకు చెప్తాను, ఇక్కడ సబ్ పాయింట్లుగా. కష్టాల ద్వారా దేవుడు మనకి ప్రేమపూర్వకమైనటువంటి క్రమశిక్షణ నేర్పిస్తాడు.
శ్రమల ద్వారా ప్రేమతో కూడిన క్రమశిక్షణ దేవుడు మనకు నేర్పిస్తాడు. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించు రీతిగా దేవుడు మనకి క్రమశిక్షణ నేర్పిస్తాడు. పిల్లల ఎంత మేలు తీస్తున్నాడు చూడండి. కష్టాల నుంచి కూడా దేవుడు, అయ్యో కష్టాలు నాశనం అయిపోతుంది, బాధపడిపోతున్నాం, శ్రమలు అని చాలామంది కృంగిపోతున్నారు. కానీ నిజంగా ఆ కష్టాలతోనే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యకి కష్టాలను అప్పగించగలిగితే ఎంతోమంది ఆయన దగ్గరికి కష్టాలతో వచ్చి సంతోషంగా తిరిగి వెళ్ళిన సంగతి మనం ఎరిగిందే కదా ప్రియులరా. నీ భారము యెహోవా మీద మోపమని దేవుడు చెప్తున్నాడు, పిలుస్తున్నాడు కదా. దేని గురించి చింతించొద్దని యేసు ప్రభు చెప్తున్నారు కదా. కాబట్టి కష్టాల సమయంలో ప్రియులరా, కష్టాలలో నుంచి మంచిని తీయగలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు వారని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ కష్టాల ద్వారా ఇంకో మేలు కూడా మనకిస్తాడు. అది చెప్పేసి ప్రియులారా మిగిలిన లేఖన భాగం మనం చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కష్టాల్లో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయం పొందుకున్న అనుభవం కలిగిన వారు ఉంటే, అలాంటి కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే అనుభవం మనకు వస్తుంది. నిజంగా నేను కూడా చాలా కష్టాల ద్వారా వెళ్ళాను. కానీ ప్రతి కష్టంలో దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానంటే, కష్టాల్లో ఉన్న వారికి నా అనుభవంలో నుంచి వారికి కొన్ని విషయాలు చెప్పగలను. సరే అండి, కష్టాల్లో నుంచి దేవుడు మేలును మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన ప్రేమాపూర్ణుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన దయగలిగినటువంటి దేవుడు. మన దేవుడు ప్రేమాపూర్ణుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమ ఉన్న దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు మెయిన్ అంశంలోనికి వస్తున్నాం. ఒకటి, కష్టాలకు దేవుడు కర్త కాదు. రెండవది, దేవుని దగ్గరికి వస్తే కష్టాల నుంచి దేవుడు మేలును మనకిస్తాడు. మూడవ పాయింట్ కూడా చెప్తున్నాను బిడ్డలారా, అదేంటంటే, ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఇంకా కష్టాలుండవు. దేవుని నమ్ముకున్న పిల్లలకి అసలు ఏ కష్టాలుండవు. వారి కన్నుల ప్రతి బాష్పపు బిందువును తుడుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక మరణమైనను, దుఃఖమైనను, ఏడ్పైనను ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 21:4 ఈ విధంగా రాయబడి ఉంది. ఆ రోజు ఏంటంటే, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన్ను విశ్వసించిన వారందరినీ ఆయన పరలోకానికి చేర్చే రోజు. ఆ పరలోకంలో పిల్లల ఏడుపును, దుఃఖమును ఉండదు. శాశ్వతంగా కష్టాలు తొలగిపోతాయి. చాలామంది అనుకుంటున్నారు కదా, దేవుడు మంచివాడైతే, దేవుడు ప్రేమపూర్ణుడైతే, దేవుడు దయగలిగిన దేవుడు అయితే ఎందుకు ఈ కష్టాలు అన్నారు కదా, ఈ కష్టాలను తీసేయచ్చు అన్నారు కదా. అవును, దేవుడు నిజంగా మంచి దేవుడు, మన కష్టాలన్నీ తీసివేసే దేవుడు. వీళ్ళ కరోనా వైరస్ కంటే కష్టం ఇంకా ఒకటి ఉంది. ఏంటో కష్టం అంటే అది నరకం. అదేంటంటే పాపం వల్ల వచ్చే జీతం. ఈ నరకం నుండి మనం తప్పించడానికి యేసుక్రీస్తు వారు సిలువలో శ్రమలు అనుభవించిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మన కొరకు ఆ సిలువలో ఎన్ని శ్రమలు అనుభవించారు యేసుక్రీస్తు వారు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు అయ్యుండి ఆయన శ్రమ పొందుట చేత మన పాతాళ శ్రమ నుండి మనల్ని విడిపించి ఆ పరలోకానికి చేర్చుట కొరకు కష్టాల్ని తీసివేసే, సంపూర్ణంగా తీసివేసే రోజు ఒకటి ఉంది. అది ప్రభు రాకడ రోజు. ప్రభు నమ్ముకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. క్రైస్తవులకి అందరికీ ఉండదు, గుడికొచ్చే వారు అందరికీ ఉండదు ఈ అవకాశము. ఈ కష్టాలు పోయే అవకాశం అందరికీ ఉండదు. వీళ్ళరా, నువ్వేవేవి చేసినంత మాత్రాన్ని కాదు, నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆయన రక్తంలో పాపములు కడుక్కొని ఆయన చిత్తాన్ని జరిగించడానికి జీవితంలో గట్టి తీర్మానం చేసుకొని ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని మార్గంలో జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారికే ఆ పరలోకంలో చోటు. వారి జీవితంలో ఇంకెప్పుడు కష్టాలు ఉండవని, ఆ రోజు నుంచి ఇంకా కష్టాలు ఉండవని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియదేవుడు, ఇప్పుడు నీ వంతు కష్టాలు అనుకుని హృదయం కఠినము చేసుకొని దేవునికి దూరం అయిపోయి కష్టాలతోనే జీవిస్తావా? లేక ఆ కష్టాలతోనే నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టి కష్టాలని తొలగించగలిగినటువంటి, శ్రమల నుంచి విడిపించగలిగినటువంటి, నీ కొరకు నా కొరకు శ్రమ పడినటువంటి యేసుక్రీస్తు వారి చేతిలో నీ జీవితాన్ని పెట్టి నెమ్మదిగాను సుఖంగాను ఈ భూమి మీద ఉన్నంతకాలం కష్టాలు వచ్చినా కూడా కష్టాలన్నీ దేవునికి అప్పగించుకొని నెమ్మదిగా జీవించగలిగే ఆ జీవితాన్ని పొందుకొని ఒక రోజున పరలోకంలో
ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ప్రభుతో జీవించే కృపను పొందుకుంటావా నువ్వు తీర్మానం చేసుకోవాలి. యు హ్యావ్ ఫ్రీ విల్. నీకు స్వతంత్రం ఉంది. నువ్వు కష్టాలతో నీ జీవించడానికి ఎన్నుకోవచ్చు. లేదు, ఈ కష్టాల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి విడిపించగలిగిన యేసయ్యకి నా జీవితం అప్పగించుకొని నెమ్మదిగా జీవించాలి అని తీర్మానం కూడా నువ్వు చూసుకోవచ్చు. నీ మీదే ఆధారపడినప్పుడు వస్తావా నిజంగా ప్రియుడా? కష్టాలు సహించలేవు సుమా. ఏదో ఈ కష్టాలే కాదు, రాబో ఉగ్రత కష్టములు చాలా భయంకరమైనటువంటివి. ఎవరు సహాయం చేయరు. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, అయ్యో వీరొచ్చి సహాయం చేస్తారు, వారు వచ్చి సహాయం చేస్తారని ఆశ లేక ఎంతగానో కష్టపడే రోజు, ఆ రోజు నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ఒక్కరే మార్గం. ఆయన నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు. చాలు, వస్తావా యేసయ్య దగ్గరికి? నీ కష్టాలతో పాటే యేసయ్య చేతిలో నీ జీవితం పెడతావా? ప్రార్థన చేసుకుంటావా? దేవుడు నీకు గొప్ప సహాయము అనుగ్రహిస్తాడు. దేవుడు సహాయం చేసే దేవుని దగ్గర రాకుండా కష్టాలు పోవు. ఎన్నో ఉపమానాలు ఉన్నప్పుడు ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి బార్బర్ షాప్కి వెళ్ళాడంటే కటింగ్ వేయించుకుంటూ ఉన్నాడు. ఈ లోపల కటింగ్ వేసే ఆయన ఈ కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కటింగ్ వేసి అన్నాడు, ఈ లోకంలో దేవుడు లేడండి అన్నాడు. ఏ బాబు అంటే, ఎన్ని కష్టాలను చూడండి ప్రపంచంలో, ఎక్కడ చూసినా కష్టాలు, ఏ కుటుంబంలో నెమ్మది లేదు, అందరూ రోగాలే బాధలే అని చెప్తాడు. దేవుడు లేడు. దేవుడు అనేవాడు ఉంటే మంచివాడైతే ఎందుకు ప్రజలందరికీ ఈ కష్టాలు అన్నప్పుడు ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల కటింగ్ వేసుకోవడం అయిపోయింది, బయటకు వచ్చాడు. బయట ఏమన్నానంటే, ఒక వ్యక్తి ఒక గోడకు జారబడి కూర్చుని తల బాగా పెరిగిపోయి, గడ్డం బాగా పెరిగిపోయి, మాసిపోయి వీళ్ళరా అక్కడ ఉన్నాడు. ఈయనకి వెంటనే ఒక ఆలోచన ఇచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. వెంటనే లోపలికి తిరిగి వచ్చి బార్బర్తో అన్నాడు, ఏమండి మన దేశంలో ఎక్కడ బార్బర్ షాపులు లేవండి అన్నాడు. ఇదేంటయ్యా, ఇప్పుడే కదా నువ్వు ఉన్నదే బార్బర్ షాపు, ఇప్పుడు వరకు నేనే కదా నీకు కటింగ్ చేశాను, బార్బర్ షాపులు లేవంటావు ఏంటి అన్నానంటండి. లేదండి నిజంగా బార్బర్ షాపులు లేవండి అన్నాడంటండి. అదేంటండి అలాగంటున్నారు, ఇప్పుడే కదా మీకు కటింగ్ వేసి చూస్తున్నారు కదా ఇంకా కటింగ్. అయితే బార్బర్ షాపులు ఉంటే, బార్బర్స్ ఉంటే ఎందుకండి బయట ఈ తల మాసిపోయి, గడ్డం మాసిపోయి, ఎదిగిపోయి ఉన్నాడు ఈ వ్యక్తి అని అడిగితే, అప్పుడు ఆయన ఏమండి ఈ మాత్రం మీకు తెలియదా, తల మాసిపోయినా కానీ, గడ్డం పెరిగిపోయినా కానీ లోపలికి వచ్చి ఏమండి నాకు కటింగ్ ఏంటంటే నేను కటింగ్ వేస్తాను, కానీ బయటే కూర్చుని ఉంటే నేను అలాగ ఆయనకు సహాయం చేయగలను. చూసారా, నిజం గ్రహించారా? ఈ లోకంలో ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలతో ఉన్న మనుషులు ఉన్నప్పటికీ వారి లోపలికి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సహాయం తీసుకోకుండా అయ్యో దేవుడు లేడు అంటున్నారే. ఆ వ్యక్తి, ఆ తల మాసిన వ్యక్తి గనక ఏ విధంగా నీ దగ్గరికి వస్తే నువ్వు కటింగ్ వేయగలవో, అలాగే దేవుడు కూడా ఎవరైనా కానీ ఆయన దగ్గరికి వస్తే వారి బాధలు తీసేసి, వారిని రక్షించి, వారికి తన ప్రేమను కనికరము చూపగలిగిన దేవుడని ఆయనకి చెప్తే ఆయన అర్థం చేసుకోగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య దగ్గరికి దేవుడు తన కృపా కనికరముల చేత నీ జీవితంలో కష్టాలను తొలగించి నీకు నెమ్మది, సమాధానము, పరలోక సంతోషం అనుగ్రహించునుగాక. ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మా జీవితాల నిండా కష్టాలే, శ్రమలే, బాధలే, కానీ ఆ బాధల్లో నుంచి మాకు ఆనందాన్ని, ఆశీర్వాదమును, మేలును అనుగ్రహించిన దేవుడు. ఎలానగా నీవు నా కొరకు బాధ అనుభవించిన దేవుడు, శ్రమపడిన దేవుడు, శ్రమలను జయించిన దేవుడు, లోకమును జయించిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. అవును నాయన, ఇదిగో తండ్రి, ఇంకా ఎవరైనా కష్టాలతో మ్రగ్గిపోతూ కనికర సంపన్నుడు నీ చేతులు వారి జీవితాలు పెట్టకుండా ఉంటే ఇప్పుడే వారు మంచి తీర్మానం తీసుకొని కరోనా నుంచే కాదు, నరకం నుంచే కాదు, ప్రతి విధమైనటువంటి శ్రమల నుంచి విడుదల పొందడానికి కృపదాయిచ్చమని, రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చమని, వాక్య వినుచున్న ప్రతి బిడ్డను దీవించమని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మక సహవాసము కూడిన మనందరికీ తోడుగా నడిపించునుగాక. ఆమేన్.